అంటే ఒకేసారి అన్నిటినీ చేసేస్తున్నాం అంటే దేని రెగ్యులర్ ఫండింగ్ ఉంటుంది. వీటికి లాంగ్ స్టాండింగ్ విజన్ ప్లాన్స్ కి అలౌ చేస్తారు. ఇట్లా లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ అంటే వీటికి వనరులు ఉన్నాయి. బీహార్కి ఏంటంటే సహజ వనరులు ఎక్కువ, బట్ యూసేజ్ లో ఫెయిల్యూర్. ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీర ప్రాంతం వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోనే హైయెస్ట్ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం అంది. మహారాష్ట్ర కంటే అద్భుతమైనటువంటి ఛాయిస్ ఉంది. ఇప్పటికీ కొట్టుకోగా మనకు కొన్ని పోర్ట్లు వచ్చినాయి. లైక్ కాకినాడ, ఇప్పుడు వైజాగ్లో 2 పోర్ట్ల, కాకినాడ 1 పోర్ట, అక్కడికి 3 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు 4, ఇంకా మధ్యలో 4 పోర్ట్లు. పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అందరూ అనుకుంటారు ఏదో పోర్ట్ అంటే ఏదో ఓడొస్తుంది అక్కడ అనేది. బాంబే డెవలప్మెంట్లో అత్యంత కీలకమైనటువంటిది, గుజరాత్ డెవలప్మెంట్లో అత్యంత కీలకమైనటువంటిది పోర్ట్ బేస్డ్. ఎందుకని ఒక సముద్రంలో షిప్ అక్కడికి వచ్చేసి ఆగుతుందంటే, మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ విదేశాల నుంచి ఏదైనా సరుకులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఎక్కడో ఎయిర్పోర్ట్లో దించుకుని అక్కడి నుంచి గూడ్స్ తెచ్చుకుంటే అది హైలీ కాస్ట్లీ. లేదా వేరే దేశపు పోర్ట్లోనో వేరే రాష్ట్రాల పోర్టుల్లోనో సరుకు దించుకుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు 100కి 70 రూపాయలు, విమానం అయితే 300 రూపాయలు అవుతుంది.